రిలీజియన్ కన్వర్టెడ్, నాట్ కన్వర్టెడ్, హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కన్వర్ట్ అయితే షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ ఉంటుందా, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఉంటుందా, కన్వర్ట్ కాకపోతే షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఉంటుందా, షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ ఉంటుందా? దెర్ ఇస్ ఆల్వేస్ అ కన్ఫ్యూజన్ బికాస్ ప్రాపర్ law or else a proper dictum is not laid by the Supreme Court as of now. There are pending petitions. సుప్రీం కోర్టులో ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ కి ఎస్సీ స్టేటస్ ఉంటదా ఉండదా, లేకపోతే వాళ్ళకి కన్వర్ట్ అయిన వాళ్ళకి క్రిస్టియన్స్ కి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇంకేమైనా షెడ్యూల్ కాస్ట్ లో వాళ్ళని ఒక మెంబర్ చేసుకుంటారా అన్నది కూడా దట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ మ్యాటర్ కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకున్నది కాబట్టి ద టాపిక్ అండ్ ద కేసెస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. అయితే మెడ్రాస్ హైకోర్టులో ఒక పెక్యులర్ కేస్, ఆ కేసులో ఏమైంది, షీఈస్ a lady who wants to contest in a panchayat elections and she wants to contest under the status of an SC woman. Aithe her marriage was a Christian marriage and there were pictures of her getting baptized. So once it is deemed that once a person gets baptized, that is the main condition for a Christian. So religious doctrine prakaram to consider a person as a Christian, so baptism. Aithe there are different contrary views of different high courts and especially the Supreme Court. One of the division bench, they have stated that see, faith is different. What is the caste? The caste is different. Person can have faith and a person can go and participate in religious activities of another religion. That doesn't mean that the person got converted. Now దట్ క్వశ్చన్ అంటే ఏదైతే ఫెయిత్ ఉండడం వేరు, ఒక దేవుడిని నమ్మడం వేరు, హిందూ అయి ఉండి క్రిస్టియన్ దేవుడిని నమ్మచ్చు, క్రిస్టియన్ అయి ఉండి హిందూ టెంపుల్స్కి వెళ్ళచ్చు, దేర్ ఫెయిత్ ఇస్ డిఫరెంట్. బట్ ఆ ఫెయిత్ని caste-ni, how do you correlate and when do you say a person got converted? There is an ambiguity everywhere. ఈ కేసులో ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్స్ చూసారో మెడ్రాస్ హైకోర్ట్ దే హ్యావ్ నాట్ గ్రాంటెడ్ హర్ క్యాండిడేచర్ ఫర్ ద ఎలక్షన్ అండ్ దే హ్యావ్ నాట్ ఎంటర్టైన్డ్ ఇట్ బికాస్ దే హ్యావ్ కన్సిడర్డ్ ద ఎవిడెన్స్. సో వెన్ షీ కేమ్ టు సుప్రీం కోర్ట్ హ్యావ్ స్టేడ్ ద ఆర్డర్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్ట్, స్టే చేశారు. సో అండ్ ద మ్యాటర్ ఇస్ స్టిల్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ టు కన్సిడర్ వాట్ ఈస్ షీ బీయింగ్ కంటెస్టింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అ పంచాయత్ ఎలక్షన్స్. నౌ రిలీజియన్, reservation both might start with letter R's, but religion is different and reservation is different. Religion is completely based on your faith. Reservation is for the upliftment of the downtrodden people. ఎవరైతే ఎకనామికలీ సోషలీ బ్యాక్వర్డ్ ఉంటారో అట్లాంటి వాళ్ళకి చదువుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళకి ఒక దారి చూపించింది రిజర్వేషన్. అండ్ రిజర్వేషన్ లో కూడా 50% ఫర్ జనరల్ కేటగిరీ. సో ఈ 50% కన్నా హైయర్ క్యాప్ కి వెళ్ళడానికి లేదు అని చెప్పి సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అయితే ఈ రిలీజియన్ కి, రిజర్వేషన్ కి దే ఆర్ టూ డిఫరెంట్ వేస్. సో దట్ కెనాట్ బి, దిస్ రిలీజియన్ కెనాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ రిజర్వేషన్ అండ్ రిజర్వేషన్ కెనాట్ కమ్ ఇన్ టు ద రిలీజియన్. అండ్ దిస్ ఇస్ వాట్ కోర్ట్స్ ఆర్ ట్రైంగ్ టు ఎంఫసైజ్, దట్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్ అండ్ రిజర్వేషన్ ఇస్ డిఫరెంట్ బికాస్ సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో దే హ్యావ్ స్పెసిఫైడ్ అబౌట్ క్రీమీ లేయర్, దట్ ఈస్ ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు when they are already uplifted, that means at second generation, third generation ki when they have all the amenities, education undi, వాళ్ళకి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పుడు ఎవరైతే అవి లేరో వాళ్ళని యాడ్ చేయండి, వాళ్ళని ఇంక్లూడ్ చేయండి, క్రీమీ లేయర్ ని ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పి రిజర్వేషన్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. సో ఈ చేంజెస్ ని అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ అంబిగ్విటీ ఏదైతే రిలీజియన్ కి, కాస్ట్ కి ఉన్న అంబిగ్విటీ ఉందో, సో అంబిగ్విటీని క్లియర్ చేసి ఎవరికైతే రిజర్వేషన్ అవసరమో, రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఇంకా అదే స్టేజ్ లో, తక్కువ స్టేజ్ లోనే ఉండి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేకపోయినా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ లేకపోయినా అట్లాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్ అ బూన్ ఫర్ దేర్ డెవలప్మెంట్, ఇన్ ఫ్యాక్ట్ ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్ ఆల్సో. ఈ కేస్ పెక్యులియారిటీ ఏదైతే సుప్రీం కోర్ట్ స్టే చేసిందో, పంచాయత్ ఎలక్షన్స్ కి ఆవిడ క్యాండిడేచర్ ని కన్సిడర్ చేయకూడదన్న మెడ్రాస్ హైకోర్ట్ జడ్జ్మెంట్ ని స్టే చేసి సుప్రీం కోర్ట్ is going to analyze whether she can contest under the category of the scheduled caste women, being a woman who got married according to Christian marriage rites and who got baptized for the purpose of marriage.